అబ్బా బాబా బాబా జై బజరంగబలి. ఈ మన్ను ఉందారా భయ్, కొంచెం కొత్త హెల్మెట్ కాబట్టి కొంచెం అలవాటు కావాలి. అండ్ థ్యాంక్ యూ మై చెల్లెలా, నా ముద్దుల చెల్లెలా హెల్మెట్ గిఫ్ట్ ఇచ్చినందుకు. నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏకే మోటో వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఆఫ్టర్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేను వీడియో షూట్ చేస్తున్నా. సో ఎందుకనంటే కొన్ని వర్క్స్ ఉండే, సో ఆ వర్క్స్ బట్టి ఇంకా అట్లా టైం కాస్త చాలా డేస్ అయిపోయింది. ఇట్స్ బీన్ లైక్ మోర్ దెన్ 2 weeks. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐఎమ్ బ్యాక్ టు మై మోటో వ్లాగింగ్. సో ఓకే, ఈరోజు మనం ఏడికి పోతున్నాం అంటే ఏడికి లేదు మామ, జస్ట్ నైట్ రైడ్ అట్లా చిల్ అవుతున్నా. సో ఇది కొత్త హెల్మెట్ సెటప్ మొత్తం. సో ఎట్లుంది ఏంది, మళ్ళీ మనకి హెల్మెట్ కంఫర్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. ఆర్ఎల్స్ లేకపోతే కొంచెం పెద్ద సైజు పెట్టుకుందామా అని చూస్తున్నా. బట్ పెద్ద సైజు పెట్టుకుందాం అని అంటే నాకేందనంటే టు బి ఆనెస్ట్ ఇది ఏమవుతుందంటే కొంచెం దవడలు ఉత్తుకుపోతున్నాయి. సో సరేలే ముచ్చటంతా చెప్తా కానీ ఇంకా ఇక్కడ కిందికి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకుందామా? లేదు, ఫ్లైఓవర్ ఎక్కేద్దాం. ఇది ఒకటి ఫ్లైఓవర్ కానీ అంత. సో ఓకే, అసలు ఎందుకు ఇన్ని రోజులు వ్లాగ్స్ చేయలేదురా అది ఇది అని అంటే, సో డ్యూ టు సమ్ మై పర్సనల్ వర్క్. సో నా వర్క్ పరంగా నాకు డిలే అయితే అవుతా వస్తుంది. సో అందుకే వ్లాగ్స్ సరిగ్గా తీయట్లేదు, అట్లనే అప్లోడ్ చేయట్లేదు. సో అది మ్యాటరు. అండ్ అట్లనే ఇది కొత్త మోటో వ్లాగింగ్ సెటప్ అని చెప్పినాను కదా. సో కెమెరా యాంగిల్ ఎట్లుందో తెలియదు. అండ్ అట్లనే నేను మాట్లాడుతున్నా నాకు దవడలంతా ఇట్లా ఒత్తుకపోతున్నాయి. సో నేను ఏం చేస్తా అంటే దీన్ని ఎక్స్చేంజ్ పెట్టేసి ఎక్సెల్ అని పెడతా, లేకపోతే అంత ఆమాం అవుతుంది. ఇక్కడ యూటర్న్ తీసేసుకుందాం. మామూలుగా దవడలు ఇట్లా మాట్లాడుతుండే లా అక్షరం పలికేటప్పుడు లా కానీ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. కొంచెం ఏమవుతుందంటే అంత అయితే లేదు, మాట్లాడడానికి సక్క అయితే లేదు, కంఫర్టబుల్గా లేదు. అంటే గట్టి నన్ను అడిగితే ఒక నెల ఏమో వాడితే ఇది మళ్ళా సెట్ అయిపోతుంది. బట్ రిస్క్ చేయాలనుకోవట్లే, దవడలు ఏడికాడికి ఉతుకోబోతున్నారా బాబు. ఇంకో ముచ్చట అప్డేట్ ఏందనంటే, సో ఇప్పటికెళ్ళి మన వ్లాగ్స్లో సో ఓకే ఇంకా నేను ఇట్లనే ఇదే యాజ్ ఆఫ్ నో నేను వాడేది ఎల్ సైజ్ హెల్మెట్. సో ఇప్పుడు ఎల్ అని ఇట్లా అంటుంటే నాకు నోరే తిరగట్లేదు సక్క. సో ఈ ఎల్ సైజ్ హెల్మెట్ నాకు దవడలు ఘోరంగా ఉతుకుపోతున్నాయి రా అయ్యా. సో ఒక పని చేస్తాను, నేను దీన్ని రీప్లేస్ చేసేసి ఎక్సెల్ సైజ్తో పెడతా. సో యాక్చువల్లీ నేను ఏంటంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టిన, పాసిబిలిటీని బట్టి దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్అవుట్ చేయండి. నాకు తెలిసి ఒకవేళ నేను ఇప్పుడు ఎక్స్చేంజ్ పెట్టినానుకో అది కంపల్సరీ పెడతారు అయ్యా. సో ఓకే, నేను ఇప్పుడు ఎక్స్చేంజ్ పెడితే ఆ ఎక్స్చేంజ్ చేసిన ఇంకొక హెల్మెట్ వచ్చే వరకు ఇంకొక పెద్ద సైజ్ ఎక్సెల్ పెడతా. సో ఎక్సెల్ కంటే ఇంకా పెద్దది వద్దు. సో ఎక్సెల్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో ఆ ఎక్సెల్ సైజు పెట్టుకుంటే అది ఇంకా మనకి కంఫర్టబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం అటు ఇటు 4 తిరుగుతుంది. మొన్న ఇంకా ఎమ్ము పెట్టుకున్నా, ఫస్ట్ ఎమ్ అయింది. ఆ ఎమ్ము సైజ్ అయితే దీని అమ్మ నన్ను 3 సార్లు నీళ్ళు ఇచ్చింది అయ్యా. సో ఈ హెల్మెట్లనే కాదు, ఈ బండికి సంబంధించిన పార్ట్స్ ఏందో, ఈ హెల్మెట్లు, ఈ కెమెరాలు, ఈ అంత కథ ఏందో. దీని అమ్మ రూపాయి వచ్చిన కథం, రూపాయి దీనికే పెట్టబోతే నాకు ఆడికి పోయి ఇది తినాలి, ఈడికి పోయి అది చేయాలి అంటే తిరగడానికి పెట్టబోతే అవుతుంది. బట్ ఏంటంటే ఏందో ఈ బండ్ల సామాన్ల పైన కానీ ఈ వీటిపైన పెట్టడం ఫీల్ క్రేజీ ఉంటుంది. నీ అమ్మ ఇదేంద్ర బాబు, రోడ్డు మరి ఎంత డేంజర్ ఉంది. సో ఓకే, అండ్ ఇంకా మ్యాటర్ ఏంటంటే మన అసలు మోటో వ్లాగింగ్ వ్యూ ఎట్లా వస్తుంది, ఎట్లా కనిపిస్తుందో తెలియదు. సో యాజ్ ఎ చెక్కింగ్ డెక్ అయిపోతుంది. సో నాకు తెలిసి ఇది ఒక 3-4 నిమిషాలు వ్లాగ్ అవుతుందో, గట్టిగా కొడితే ఒక 5 నిమిషాలు వ్లాగ్ అవుతుంది అంతే. అండ్ ఇంకా మీకు మస్తు ముచ్చట్లు చెప్పాలి బాయ్, మన లైఫ్ గురించే చెప్దాం. మీకు అదే ఫన్ మస్తు ఉంటుంది, ఫన్నీ ఉంటాయి. అంటే మన లైఫ్ అని అంటే అట్లా కాదు బ్రో, మన లైఫ్లో జరిగే కొంచెం ఫన్నీ మూమెంట్స్ అట్లా నేను అనేది. కొన్ని మూమెంట్స్ లిటరల్లీ క్రేజీ ఫన్నీ ఉంటుంది. నాకే నవ్వు వస్తుంది, ఇంకా చెప్పినాక ఇంకా మీరు నవ్వరా అంటే నవ్వంది మీ ఇష్టం అనుకో. సో యాజ్ ఆఫ్ నో మనం తెలుసుగా గచ్చిబౌలిలోనే ఉన్నాం. సో గచ్చిబౌలి స్ట్రీట్స్లో కొత్త హెల్మెట్ వ్లాగింగ్ సెటప్ ఇదంతా ఒకసారి ఒక లుక్ వేస్తున్నాం, ఎట్లుంటుందో ఏ కథరు అని. సో ఓకే, అంతే. ఒకసారి వెళ్ళాక నేను చెక్ చేసుకుంటా మైక్ ఓకేనా, కెమెరా యాంగిల్ ఓకేనా. కెమెరా యాంగిల్ దాదాపు ఓకే ఉంటుంది, ఆర్ఎల్స్ లేకపోతే కొంచెం మీకు బండి ఎక్కువ పడుతుంది. బట్ నాకు ఈ దవడలు ఒత్తుకోబోతున్నారు అయ్యా, మామూలు ఒత్తుకోపోవట్లేదు రా బాబు. హెల్మెట్ ఎల్ సైజు అనే ఎల్లుతో నచ్చే మాటలు అసలు రాని అట్లా చెటి అన్నిట్లో దవడలు ఒత్తుకోబోతున్నాయి. ఘోరంగా అవుతుంది రా బాబు దవడలు. అర్జెంటుగా ఇప్పుడు బోర్డుతోనే ఎక్సెల్ సైజు పెట్టేస్తా. సో చూద్దాం. ఇంకా నేను మా అంటే దీనికి పైన ఒక ముంగట స్టిక్కర్ వీగిన, ఇటు తీసుకుంటాడా ఏం చేస్తాడో అర్థమవుతారు. దాదాపు ఇదే ఉంచుకుంటా బ్రో. రేపు ఒకరోజు ఒకసారి పెట్టుకొని వాడుకొని చూస్తా. ఇఫ్ ఐఎమ్ కంఫర్టబుల్ ఓకే,
और एल्स सीधा అన్నా అమెజాన్ అన్నా ఎక్స్చేంజ్ కరో అన్నా అని చెప్పేస్తా అంతే. సో ఓకే చలో ఇక మళ్ళీ నెక్స్ట్ వేళ కలుద్దాం. బాయ్.